ఒక అడవిలో ఒక పెద్ద గర్వంతో నడిచే ఏనుగు ఉండేది. అది ఎవరినైనా చూసుకోకుండా నడుస్తూ చిన్న జీవులను తొక్కేయడానికి, భయపెట్టడానికి అలవాటు పడింది. అదే అడవిలో చిన్న చిన్న చీమలు నివసించేవి. అవి ఎంతో శ్రమించి జీవించేవి. ఒకరోజు ఏనుగు పొరపాటుగా వాటి గూడు మీద అడుగు వేసింది. ఒక చిన్న ధైర్యవంతమైన చీమ చిరాకు చెంది, "మేము చిన్నవాళ్ళం కాబట్టి మమ్మల్ని అఘోరపరచవద్దు" అని అరిచింది. తర్వాత రోజు ఆ చీమ ఏనుగు చిమ్మిలోకి వెళ్ళి లోపల గట్టిగా కరిచింది. ఏనుగు బాధతో అరిచి ఇరుకుగా పరిగెత్తింది. ఏనుగు ఏడుస్తూ, "దయచేసి ఆపు, నన్ను మన్నించు, ఇక ముందు ఎవరినీ బాధించను" అంది. చీమ బయటకు వచ్చి, "చిన్నవాళ్ళు శక్తివంతులవుతారు" అని చెప్పింది. ఆ రోజు నుండి ఏనుగు అందరినీ గౌరవించేది, చిన్న పెద్ద అని తేడా లేకుండా. ఏనుగు చీమ మంచి స్నేహితులు అయ్యారు. ఈ కథలోని నీతి సందేశం ఏంటంటే, ఎవరినైనా వారి పరిమాణం ఆధారంగా తక్కువగా చూడకండి, అందరినీ గౌరవించండి.